Ninth problem. When a polynomial 2x cube plus 3x square plus ax plus b is divided by x minus 2 leaves remainder 2 and x plus 2 leaves remainder minus 2. Find a and b value. మనం x minus 2తో డివైడ్ చేస్తే ఈ పాలినామియల్ని మనకి రిమైండర్ అనేది 2 వస్తుంది. అదేవిధంగా x ప్లస్ 2తో ఇదే పాలినామియల్ని డివైడ్ చేస్తే మనకి రిమైండర్ మైనస్ 2 వస్తుంది. అప్పుడు మనము a అండ్ b వాల్యూని కనుక్కోవాలి. ఇచ్చిన లెక్కని f of x is equal to 2x cube plus 3x square plus ax plus bగా రాసుకోవాలి. డివిజర్ని g of x is equal to x minus 2గా రాసుకోవాలి. ఇక్కడ మనము x minus 2ని మనం 0కి ఈక్వల్ చేస్తే x is equal to minus 2 రైట్ సైడ్ అయితే ప్లస్ 2 అవుతుంది. The remainder when f of x is divided by x plus 2 is 2. మనం x ప్లస్ 2తో డివైడ్ చేస్తే మనకు రిమైండర్ 2 వస్తుందని చెప్పాడు. మనం f ఆఫ్ x ప్లస్లో ప్లస్ 2ని పెట్టి సబ్స్టిట్యూషన్ చేయాలి. f ఆఫ్ x ప్లస్లో ప్లస్ 2 అప్పుడు మనకు రిమైండర్ 2 వస్తుంది. ఈ లెక్కని కిందికి రాసుకుంటే f ఆఫ్ x ప్లస్లో 2ని సబ్స్టిట్యూషన్ చేయాలి. f of 2 is equal to 2 into 2 whole cube plus 3 into 2 whole square plus a into 2 plus b. మనకు f of x అంటే 2 రిమైండర్ వస్తుంది కాబట్టి f of xలో 2 రిమైండర్ రాస్తే అయిపోతుంది. f of x బదులు 2 రిమైండర్ రాయాలి. 2 రిమైండర్ 2 into 2ని 3 టైమ్స్ మల్టిపుల్ చేస్తే 8 వస్తుంది ప్లస్ 3 into 2 2 4 ప్లస్ a into 2 2a ప్లస్ b. 2 is equal to 2 into 8 जा 16 plus 3 4 जा 12 plus 2a plus b. 2 is equal to 16 to 12 యాడ్ చేస్తే 28 plus 2a plus b. 28ని లెఫ్ట్ సైడ్ పంపిస్తే 2 minus 28 is equal to plus 2a plus b. మైనస్ 28 అనేది పెద్ద నెంబర్ ఉంది కాబట్టి దీనికి వెళ్ళి 2ని సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ 26 is equal to 2a plus b. ఫస్ట్ సేమ్ ఇదే పాలినామియల్కి x ప్లస్ 2తో డివైడ్ చేస్తే రిమైండర్ మైనస్ 2 వస్తుంది. అప్పుడు ఈ లెక్కని ఇక్కడ f ఆఫ్ x అని ఇక్కడ కింద రాసుకుంటే ఇక్కడ రిమైండర్ను g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 2గా రాస్తున్నాను. మనము x ప్లస్ 2ని 0కి ఈక్వల్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 2 రైట్ సైడ్ అయితే మైనస్ 2 అవుతుంది. అప్పుడు మనము ద రిమైండర్ వెన్ f ఆఫ్ x ఈజ్ డివైడెడ్ by x plus 2 is రిమైండర్ మనకు మైనస్ 2 వస్తుంది రాష్ట్రం. f ఆఫ్ x ప్లస్లో మైనస్ 2ని సబ్స్టిట్యూషన్ చేస్తే రిమైండర్ మనకు మైనస్ 2 వస్తుంది. అప్పుడు మనం లెక్కని కిందకి రాసుకుంటే f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ ax ప్లస్ b. f ఆఫ్ x ప్లస్లో మైనస్ 2ని సబ్స్టిట్యూషన్ చేస్తే f ఆఫ్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ మైనస్ 2 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ a ఇంటూ మైనస్ 2 ప్లస్ b. f ఆఫ్ మైనస్ 2 అంటే మనకు f ఆఫ్ మైనస్ 2 అంటే రిమైండర్ మైనస్ 2 వస్తుందని చెప్పారు. కాబట్టి f ఆఫ్ మైనస్ 2 ప్లస్లో మైనస్ 2 రిమైండర్ రాసరిపోతుంది. 2 ఇంటూ మైనస్ 3 టైమ్స్ మల్టిపుల్ చేస్తే మైనస్ వస్తుంది. 2ని 3 టైమ్స్ మల్టిపుల్ చేస్తే 8 వస్తుంది ప్లస్ 3 మైనస్ని 2 టైమ్స్ మల్టిపుల్ చేస్తే ప్లస్ వస్తుంది. 2ని 2 టైమ్స్ మల్టిపుల్ చేస్తే 4 వస్తుంది ప్లస్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ a ఇంటూ 2 2a ప్లస్ b మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 8 जा 16 ప్లస్ 3 4 जा 12 minus 2a plus b minus 2 is equal to minus 16 के लिए minus 12 सब्ट्रैक्शन చేస్తే minus 4 minus 2a plus b minus 2a minus 2a ఇక్కడ పెట్టి minus 4 ని లెఫ్ట్ సైడ్ పంపిస్తే plus 4 is equal to minus 2a plus b plus 4 పెద్దగా ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తే 2 is equal to minus 2a plus b. ఇది 2 1 and 2 ని సబ్ట్రాక్షన్ చేస్తే 1 అంటే మనకు minus 26 is equal to 2a plus b వచ్చింది. minus 26 is equal to 2a plus b. 2 అంటే 2 is equal to minus 2a plus b వచ్చింది. ఇక్కడ ప్లస్ 2a మైనస్ 2a క్యాన్సిల్ అయితే 2b is equal to మైనస్ 26లోకి వెళ్ళి 2 సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ 24. ఇక్కడ మైనస్ 24 is equal to bని ఇక్కడ పెట్టి 2ని లెఫ్ట్ సైడ్ పంపిస్తే బై 2 అవుతుంది. 2 1 जा 2 1 जा 2 2 2 जा 4. ఇక్కడ b is equal to minus 12. bని 1 ప్లస్లో కానీ 2 ప్లస్లో కానీ సబ్స్టిట్యూషన్ చేయాలి. 1 ప్లస్ చేస్తే
-26 ఈజ్ ఈక్వల్ టు 2a. బి ప్లస్లో -12 పెడితే ప్లస్ ఇంటూ -12 -26 ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ ఇంటూ -12 -12 లెఫ్ట్ సైడ్ పంపిస్తే -26 ప్లస్ 12 అవుతుంది 2a. 26లోకి వెళ్ళి 12 సబ్ట్రాక్షన్ చేస్తే -14 ఈజ్ ఈక్వల్ టు 2a. -14 ఏని కింద రాసి 2ని లెఫ్ట్ సైడ్ పంపిస్తే బై 2 అవుతుంది. మళ్ళీ 2 1 2 7 జా. ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు -7 అవుతుంది. b ఈజ్ ఈక్వల్ టు -12 అవుతుంది.